all, welcome to my channel Pratyusha Charan. Hope you're all doing great. So ఈ వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియోని ఎందాక చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియో వచ్చి మేము స్మాల్ ట్రిప్ ప్లాన్ చేసాము, హైదరాబాద్ టు విజయవాడ. సో యాక్చువల్లీ ఇట్స్ 5 hours జర్నీ అనమాట. సో ఎవరైతే లాంగ్ వీకెండ్ ఉంది, అవుటింగ్ వెళ్ళాలి అనుకుంటున్నారో, సో డెఫినెట్లీ విజయవాడ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ప్లేస్ టు విజిట్, బట్ నాట్ ఇన్ సమ్మర్స్. ఓకే, సమ్మర్స్లో మాత్రం వెళ్ళకండి, ఇట్స్ వెరీ హాట్. సో అదర్ దెన్ సమ్మర్స్ యూ కెన్ డెఫినెట్లీ ప్లాన్. చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మాకు తెలీదు అన్ని ప్లేసెస్ ఉన్నాయి విజయవాడలో అని. యాక్చువల్లీ మేము గూగుల్ చేసినప్పుడు వీ ఫౌండ్ వెరీ ఫ్యూ ప్లేసెస్ అనమాట, లైక్ విత్ ఇన్ విజయవాడ. సో ఓకే ఫైన్, అవి కవర్ చేసుకొని వద్దాం. అండ్ చాలా రోజుల నుంచి విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకోవాలనుకుంటున్నాము. అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వెళ్ళడానికి. అండ్ సో ఇంకా మేము అక్కడికి ప్లాన్ చేసుకున్నాం. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ట్రిప్ యాక్చువల్లీ. మేము ప్లాన్ చేసుకున్న ట్రిప్ వచ్చేసి వన్ నైట్ 2 days అని, బట్ ఇట్ వెంట్ ఆన్ టు 2 nights 3 days. ఎనీవేస్ ఇట్ వాజ్ వెరీ గుడ్. సో మేము ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బికాజ్ ఇట్ సమ్మర్స్, తర్వాత వెరీ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఇట్ వెంట్ ఆన్ టు 7 o'clock, 6:30, 7 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. సో చాలా ట్రాఫిక్ ఉన్నింది అండ్ డిలే కూడా అయిపోయింది. మేము ఆఫ్టర్నూన్ లంచ్ కలా రీచ్ అయిపోయాము అండ్ ఆన్ ది వేలో ఫుల్ ట్రాఫిక్ ఉండే. మేము ఇంకా మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసాము ఆన్ ది వేలో. అండ్ విజయవాడ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:30, 1 అయిపోయింది. అండ్ విజయవాడలో ఇన్ హోటల్ అనే హోటల్లో రూమ్ తీసుకున్నాము. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ రూమ్ యాక్చువల్లీ. రూమ్ కానీ సర్వీస్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది, బట్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ డెఫినెట్లీ రికమెండెడే. సర్వీస్ అంతా చాలా బాగుంది అక్కడ. సో ఇంకా త్వరగా రూమ్ తీసేసుకొని మేము ఫ్రెష్ అయిపోయి అక్కడే లంచ్ చేసి ఒక షార్ట్ న్యాప్ తీసుకున్నాము, బికాజ్ మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మంగళగిరి. సో మేమున్న హోటల్ నుంచి మంగళగిరి ఆల్మోస్ట్ 1/2 hour జర్నీ అనమాట. సో ఇది క్విక్ రూమ్ టూర్ ఇస్తున్నాను. సింగిల్ రూమ్ వచ్చింది, కొద్దిగా స్పేషియస్గానే ఉన్నింది. అండ్ నేను మోక్ష కోసం కెటిల్ క్యారీ చేసా, బట్ వాళ్ళు కూడా కెటిల్, ఫ్రిడ్జ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో ఇట్ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అండ్ మోక్ష వచ్చేసి చాలా ఎక్సైట్ అయిపోయింది, బికాజ్ న్యూ ప్లేస్కి వచ్చాము అని. ఇంకా క్విక్గా రెడీ అయిపోయాము సో మంగళగిరి వెళ్ళడానికి. సో మేమున్న హోటల్ నుంచి మంగళగిరి 30 minutes జర్నీ. సో 3:30, 4 కంతా అక్కడ రీచ్ అయిపోతే ఇట్ విల్ బీ గుడ్ అన్నట్టు అన్నారనమాట. వీ వర్ నాట్ ష్యూర్ అబౌట్ టైమింగ్స్ యాక్చువల్లీ. ఆన్లైన్లో చూపిస్తే 4కి ఓపెన్ అవుతుంది అని చెప్పారు. సో అందుకు మేము అక్కడికంతా 4కి వెళ్తే బెటర్, మనకు టైం కూడా వేస్ట్ అవ్వదు అని చెప్పేసి క్విక్గా రెడీ అయిపోయాము. అండ్ ఇక్కడ మోక్ష రెడీ అయిన తర్వాత అట్లా మిర్రర్లో చూసుకుంటూ డాన్స్ చేస్తూ ఉంది. వెరీ క్యూట్ అండ్ ఫన్నీ మూమెంట్స్. అండ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. సో మంగళగిరి వెళ్ళాలంటే ఇట్లా బ్రిడ్జ్ మీద వెళ్ళాలి. యాక్చువల్లీ దిస్ వాజ్ మై ఫస్ట్ టైం విజిట్ టు విజయవాడ అనమాట. సో ప్రకాశం బ్యారేజ్ అని నేను గూగుల్లో చూశాను. సో ఏ బ్రిడ్జ్ అయినా కనిపిని ఇదైనా ప్రకాశం బ్యారేజ్ అని చెప్పే అడిగేదాన్ని అనమాట, బికాస్ అప్పుడు టీవీలో చూసేవాళ్ళము. సో ఐ హ్యావ్ సీన్ దిస్ ప్లేస్ అని చెప్పడానికి. సో యా ఫన్నీ, బట్ coming to the point, I wanted to share some important thing with you all. Definitely all the couples once in a while ఇలా ట్రిప్ ప్లాన్ చేయాలి. మన బిజీ లైఫ్లో we will not spend quality time with our partners కదా. సో once in a while ఇలా వెళ్తే రిలేషన్షిప్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి, బికాజ్ ఇంకా మనకి ఆ టెన్షన్స్ లేకుండా we will give 100% of our time to our partners కదా. సో డెఫినెట్లీ ఐ నో ఈ రన్నింగ్ లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, లైక్ హౌస్ అని, కిడ్స్ స్టడీస్ అని ఎక్సెట్రా. బట్ మన సేవింగ్స్లో నుంచి అట్లీస్ట్ 5% ఇట్లా పక్కన తీసి పెట్టుకొని వెళ్తే డెఫినెట్గా ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పాలి. అండ్ మనకు కూడా ఒక రిఫ్రెష్మెంట్ టైప్ కూడా ఉంటుంది. సో యా మేము కూడా అలానే అనుకుంటున్నాం. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్.
అండ్ మంగళగిరి రీచ్ అయిపోయాము. ఫస్ట్ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడికే వెళ్ళమన్నారు. మళ్ళీ 4 కంతా అక్కడ రీచ్ అవ్వండి అన్నారు. బట్ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 4:15 4:30 అయ్యింది. సో అప్పటికే క్లోజ్ అంట టెంపుల్. ఐ డోంట్ నో ఎందుకు క్లోజ్ చేశారో, మేబీ 4 వరకే ఓపెన్ ఉంటుందో, వీఆర్ నాట్ ష్యూర్. సో ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట. బికాజ్ అక్కడ నేను విన్న ఆ టెంపుల్ గురించి విన్న స్టోరీ చాలా ఉంది. సో ఆ క్లిప్స్ వేసినప్పుడు నేను చెప్తాను. అండ్ ఇంకా సరే అని రిటర్న్ కిందికి వచ్చేసాము. కింద వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. సో ఇదే అన్నమాట, చాలా పెద్ద గోపురం అన్నమాట. చాలా బాగుంది అసలు టెంపుల్. బయటే కాదు, లోపల కూడా స్వామి అమ్మవార్ల విగ్రహాలు అసలు చాలా బాగుంది. అసలు మా ఐస్ వర్ ఫిల్డ్ యాక్చువల్లీ ఆ రోజు మాత్రం. లైక్ బోత్ ఆఫ్ అస్ యాక్చువల్లీ. చరణ్ అంతగా టెంపుల్స్కి వెళ్ళాడు కానీ, బట్ ఈ ట్రిప్ మాత్రం మొత్తం ఫుల్ ఆఫ్ టెంపుల్స్ అనమాట. సో అసలు చాలా మంచిగా అనిపించింది. బికాజ్ లైక్ అన్నీ కొత్త కొత్త ప్లేసెస్, కొత్త కొత్త టెంపుల్స్ అట్లా చూసి కొంచెం మంచిగా అనిపించింది. సో అందుకే నేను రికమెండ్ చేస్తున్నా, ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా లాంగ్ వీకెండ్ వెళ్ళండి అని చెప్పి. సో ఇక్కడ నుంచి ఆ పైన కొండ మీద కనిపిస్తుంది కదా, అదే పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. బట్ వీఆర్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్, ఎందుకంటే ఫస్ట్ టెంపుల్ క్లోజ్ చేసేసారు కదా అని. చాలా ఎగ్జైటింగ్ ఉండే మేము ఆ టెంపుల్కి వెళ్ళాలి అని. బట్ ఇంకా క్లోజ్ చేసేసరికి ఊరికనే అయిపోయాం. అండ్ మంగళగిరి ఫేమస్ ఏంటి అంటే వీవర్స్ ఉన్నారు అక్కడ. అండ్ పాకల స్వామి అండ్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఫేమస్ అని చెప్పి, దీస్ ఆర్ ద ఫేమస్ స్పాట్స్ ఇన్ మంగళగిరి. అండ్ మనకి శారీస్ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ దొరుకుతాయి అక్కడ. సో ఇక్కడ ఈ టెంపుల్ నియర్ బై కూడా ఉన్నాయన్నమాట చాలా షాప్స్. అక్కడ వాళ్ళని అడిగినా వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు ఐ మీన్ దే విల్ డైరెక్ట్ యూ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అట్లా. సో ఇంకా మేము అక్కడ పార్కింగ్ స్పాట్లో పార్క్ చేసేసి టెంపుల్లోకి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ టెంపుల్లో మనకి టికెట్స్ ఉన్నాయన్నమాట. 100 రూపీస్ లైక్ లక్ష్మీ నరసింహస్వామి అండ్ అమ్మవారికి 100 రూపీస్ స్పెషల్ టికెట్స్ అనమాట. లోపలికి తీసుకెళ్తారు. అసలు దర్శనం మాత్రం చాలా బాగా, అసలు మేము వెళ్ళిన రోజు నెక్స్ట్ డే ఉగాది యాక్చువల్లీ. సో మేబీ ముందు రోజు ఆ రోజు అసలు ఎవ్వరు లేకపోయి, రష్ే లేకపోయే, చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, అసలు చాలాసేపు బాగా జరిగిందనమాట. లైక్ కళ్ళుల నిండుగా చూడగలిగాం స్వామివారిని. సో వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఇలా దీపం తీసుకెళ్ళి దీపం పెట్టాను నేను లోపల. సో ఆ రోజు రష్ లేకపోవడం వల్ల మాకు అడ్వాంటేజ్ అనమాట. మనల్ని ఎంతసేపు అయినా నించోబెట్టారు, లైక్ పంపించకుండా. సో మేము కొద్దిసేపు స్వామివారిని అలా చూస్తూ అర్చన చేయించుకొని కొద్దిగా టైం లోపల కొద్దిసేపు ఉండి వచ్చామన్నమాట. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ ఇది. అండ్ దాని తర్వాత బయట ప్రసాదం పెట్టారు. డెఫినెట్గా ఎవరు మిస్ చేస్తారండి ప్రసాదంని. అండ్ అది పులిహోర పెట్టారు. వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ ప్రసాదం. యా. అండ్ తర్వాత మేము నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఉండవల్లి కేవ్స్. సో ఇది వచ్చేసి టెంపుల్ నుంచి 20 minutes 8 kilometers అట్లా వస్తుంది. అరౌండ్ 8 kilometers 20 minutes జర్నీ అనమాట. అండ్ ఆన్ ది వేలో లైక్ నాకైతే గోదావరి ఫీలింగ్ వచ్చిందనమాట. ఆ సన్సెట్, బనానా ప్లాంట్స్, లైక్ గ్రీనరీ మొత్తము చాలా మంచి ఫీల్ వచ్చిందనమాట. గోదావరి ఫీల్ లాగా అనిపించింది నాకు. నేను అదే అంటున్నా, గోదావరి వచ్చినామా ఏంటి అన్నట్టు. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ సీన్స్ అన్నమాట. వెళ్ళే ప్లేస్లో అంతా మంచిగా ఉన్నింది గ్రీనరీ, అండ్ ఆ సన్సెట్ వాజ్ లైక్ పర్ఫెక్ట్ అన్నట్టు. అండ్ ఇంకా మేము అక్కడికి ఉండవల్లి కేవ్స్కి వెళ్ళేసరికి 5:30 అలా అవుతుంది. బట్ ఇట్ వాజ్ అగైన్ అ డిసప్పాయింటింగ్ థింగ్. 5 o'clockకి కేవ్స్ క్లోజ్ అంట. సో మేము వెళ్ళేసరికి 5:25 5:30 అలా అవుతుంది. సో ఇంకా మేము టికెట్స్ ఇవ్వమని చెప్పారు. యాక్చువల్లీ వెళ్ళే వాళ్ళు అట్లనే వెళ్ళిపోతున్నారు. బట్ మేము డైరెక్ట్గా వెళ్ళి టికెట్ కౌంటర్లో అడిగామన్నమాట. సో ఎలా వెళ్ళాలి ఏమి అని డైరెక్షన్స్ అడిగితే వాళ్ళు క్లోజ్ మేడం ఉండదు అని చెప్పారు. సో ఇంకేం చేస్తాం, విత్ వెరీ హెవీ హార్ట్ రిటర్న్ అయ్యామన్నమాట. మేము రిక్వెస్ట్ చేసాము, బట్ వాళ్ళు లేదు అని చెప్పేశారు. సో ఐ విల్ డెఫినెట్లీ యాడ్ ద పిక్చర్స్ మీకు ఉండవల్లి కేవ్స్ది. అండ్ తర్వాత హియర్ కమ్స్ ద ప్రకాశం బ్యారేజ్, ద మోస్ట్ వెయిటెడ్ అనమాట నాకు.
సో అండ్ యాక్చువల్లీ ఈవినింగ్స్ లైట్ వేస్తారు బాగుంటుంది అని చెప్పారు. ఐఎమ్ నాట్ ష్యూర్, ఎందుకంటే నాకు లైట్స్ ఎక్కడా కనిపించలే, జస్ట్ స్ట్రీట్ లైట్స్ లాగా ఉన్నాయంతే. సో సో ఇట్లా మనం ఉండవల్లి కేవ్స్ నుంచి ఆన్ ది వేలో వచ్చేటప్పుడు అగైన్ హాఫ్ అన్ అవర్ జర్నీ అక్కడ నుంచి టెంపుల్కి. సో ఈ ప్రకాశం బ్యారేజ్ దాటంగానే మనకి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ వస్తుంది. సో ఇటువైపు మనకి బోటింగ్ కూడా అవైలబుల్ ఉన్నట్టుంది, బట్ వీ వర్ నాట్ రెడీ ఫర్ దాట్ బికాజ్ ఆల్రెడీ 2 ప్లేసెస్ క్లోజ్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ బోటింగ్కి వెళ్తే మళ్ళీ అమ్మవారి టెంపుల్ కూడా క్లోజ్ చేసి అలో చేయకపోతే అసలు వద్దులేమాట. మా డిసప్పాయింట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నిందనమాట. సో ఎనీవేస్ ఇంకా బ్రిడ్జ్ దాటంగానే మాకు టెంపుల్ వచ్చేసింది. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం టెంపుల్కి. అండ్ కింద వచ్చేసి ఆ టెంపుల్కి వెళ్ళే ముందు అమ్మవారికి శారీస్ అవన్నీ పెట్టారనమాట. సో అందరూ తీసుకుంటూ ఉంటారు కదా, సో అలానే మేము కూడా తీసుకున్నాం అనమాట. బట్ తీసుకునే ముందు అక్కడ వేరే వాళ్ళని అడిగాము, అమ్మవారికి ఇస్తారా ఇవి తీసుకుంటారా అని. సో వాళ్ళేమో తీసుకుంటామన్నారు. సో అందుకు మేము బై చేసామన్నమాట. బట్ పైకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇవి శారీస్ కాదు, ఇవి అమ్మవారికి వెయ్యరు, సో వేరే దగ్గరికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పి చెట్టు కింద ఉంటారు స్వామి, సో అక్కడ వెళ్ళి ఇవ్వమన్నారు. సో అమ్మవారికి అయితే తీసుకోరు. సో ఎవరైనా అట్లా ఇవ్వాలి అనుకుంటే మీరే తెచ్చుకోండి శారీస్. సో మనం శారీస్ తెచ్చుకుంటే వాళ్ళు చూసి ఒకవేళ శారీ అయితే అది దానికి బిల్ ఇస్తారనమాట. సో మాలాగా మోసపోకండి. సో అందుకు ముందే చెప్తున్నా. అండ్ ఇంకా నెక్స్ట్ డే ఉగాది అవడం వల్ల మాకు ముందు రోజు అంతా ఏమీ రష్ లేకపోయి, బట్ కాకపోతే ప్రోగ్రామ్ ఉన్నింది ఆ రోజు, ఈవెంట్ ఉన్నింది. సో దానివల్ల కొద్దిగా డిలే అయింది, కానీ బట్ దర్శనం అంతా చాలా బాగా జరిగిందనమాట. అండ్ విజయవాడలో ఎక్కడ చూసినా ఇట్లా రోడ్ సైడ్ పార్క్స్ అండ్ ఫౌంటైన్స్ అట్లా బాగున్నాయి అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇట్ వాస్ గుడ్ టు సీ యాక్చువల్లీ. And yeah, that's it for today's video. So day 1 of Vijayawada trip సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం విత్ లిటిల్ హెవీ హార్ట్. 2 ప్లేసెస్ క్లోజ్ అయినాయి, బట్ ద రిటర్న్ వచ్చేటప్పుడు మేము పానకాల స్వామి టెంపుల్ని కవర్ చేసుకున్నాము. సో అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మిస్ చేయకండి వీడియోస్ని, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తున్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.